నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారతదేశంలోని అణగారిన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన మాల సామాజిక వర్గానికి చెందిన మహోన్నతుడు వర్మ బిరుందకితుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా లీగల్ సెల్ అధ్యక్షురాలు సీనియర్ అడ్వకేట్ ఎం వరలక్ష్మి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో మాదరి భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి కార్యక్రమంలో వరలక్ష్మి పాల్గొని మాట్లాడారు. जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम। बाबा साहेब अंबेडकर को సమానంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతుడు. ఈ దేశంలో అణగారిన వర్గాలు ఉద్యోగాలనే అభివృద్ధి చేస్తున్నారని చెప్పని నమ్మిన దాంట్లో మొదటి వ్యక్తి. అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో మన తెలంగాణ ఏదైతే హైదరాబాద్ స్టేట్లో నిజాం కాలంలో హైదరాబాద్ నగరంలో నిర్మించినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారు అనేక సామాజిక విద్యా సాంస్కృతిక పరమైన కార్యక్రమాలు నిర్వహించి ఈ జాతి ఏదైతే అణగారిన వర్గాలు ఇప్పుడు దళితులను ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజు అణగారిన వర్గాలుగా పిలువబడుతున్నటువంటి జాతులను జాగృతం చేయడంలో మహోన్నతమైనటువంటి త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రధానంగా అణగారిన వర్గాలకు విద్యను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటి హైదరాబాద్ నగరంలో విద్య ఏదైతే పాఠశాలను స్థాపించి అదేవిధంగా సాంస్కృతిక ఉద్యమాన్ని అదేవిధంగా స్త్రీలకు కానీ ఇతరత్ర వర్గాలకు కానీ మంచి చేయడం కోసం అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం వల్ల హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఇటు మన హైదరాబాద్లో ఏదైతే స్టేట్లో ఉన్నటువంటి నిజాం పాలనలో ఆయనకు వర్మ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు కారణంగానే ఈరోజు భాగ్యరెడ్డి వర్మ అంటే చాలా మంది కూడా ఏంటిది ఏ కులం అనేది కూడా అంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది రెడ్డి అనేటువంటి ప్రాంతంలో అదైతే ఉన్నారు. మరి ఆయన సామాజిక పరంగా మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఆయన అనేక ప్రజాహిత కార్యక్రమాలు చెప్పంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పంపించడంలో గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. వారి యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం ఘనంగా ఉంది, అదేవిధంగా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి జాతీయ ఉపాధ్యక్షులు అదేవిధంగా కుర్వపల్లిలో 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైనటువంటి పెద్దలు గవర్నమెంట్ మానిపల్లి బాపన్న గారిని పూలమాల వేసి పూలు ఆహ్వానిస్తున్నాం. మాట్లాడు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన అభయ ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో
గురువారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోత్రోద్భవస్య మహాదేవోమత్యాగం ఆవివేశ సప్తహస్తశ్చతుష్యంగ సహ కుటుంబస్య నారాయణ సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల్ మోతే గ్రామంలో భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మోతెల దాదాపుగా 450 సంవత్సరాల క్రితము ఇక్కడ వెలిసిండు. దీంట్లో కొద్ది రోజులు మూలపడ్డది. తర్వాత మా గురువు భాస్కర్ పంతులు నిత్యం పూజలు చేసుకుంటూ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి నిత్యం పూజలు జరుగుతున్నాయి. దాంతో వేల సంఖ్యలో భక్తులు వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ ఎలాంటి కోరికైనా ఎంత పెద్ద సమస్య అయినా ప్రతి కోరిక నెరవేరుతుంది. కాబట్టి వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని, సరస్వతి అమ్మవారిని, నాగదేవత అమ్మవారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమికి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంతానం లేని వారు, ఉద్యోగం కొరకు, పైసతుల కొరకు ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఉదయం 5 గంటలకే అమ్మవారికి కుంకుమార్చన మరియు ఆంజనేయ స్వామికి మహాభిషేకం, ఈశ్వరునికి రుద్రాభిషేకం మరియు ఆంజనేయ స్వామి యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి లోటు లేకుండా దేవాలయం తరపున, గ్రామం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి వారి కోరికలన్నీ నెరవేరాలి. వాళ్ళందరికీ, వచ్చిన భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. పుష్కలంగా వర్షాలు పడి దేశంలో ఉన్న భక్తులందరూ, ప్రజలందరూ సుభిక్షంగా మనశ్శాంతిగా జీవించాలి. ఆ భగవంతుని కృప ఉంటేనే మనందరం మంచిగా ఉంటాము. అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడండి అని చెప్పి మా దేవాలయం తరఫున భక్తులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహస్వామి 25వ కళ్యాణ మహోత్సవం నాగర్ కర్నూలు పట్టణంలో మార్కెట్ యార్డ్ శివాలయం నందు గత 25 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు పట్నం సురేష్ శర్మ మరియు మార్కెట్ శివాలయం మరియు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు.
జగదంబ మహారాజ్ఞికి గోవింద సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన కరో ఖ్యాతింజరామత్రయో గంగాబాహపదత్రయం శుభకరం వేదత్రయో త్రిస్వరో సంధ్యానాత్రిదయం దినత్రయతో కుర్వంతు వాన్ మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ జంభో నింభకదంబ చోదపనసా వృక్షక్షయే శుభలగ్నే సావధాన శ్రీధ్యాన సావధాన స్వామి గోవింద గోవింద జయనంద దేవత రామచంద్ర బలంద దేవ దైవ బలంద దేవ లక్ష్మీ స్వరామి ధ్రువం దేవ ధ్రువం దయంద్ర నిశ్చరా సంధారయదా ధ్రువం ధ్రువేణ హవిషా कल्याण महोत्सवाग्ये कर्मणे सालं कुर्मः अग्निष्टोम अतिरात्र शांतपन पौंडरीक वाजपेय अश्व मेधाधि शतक्रतु पुण्यफल अवाप्यर्थम अजासः दशपूर्वेश दशापरेश मत्वंशाना पितॄणा नरक उक्तैर्य शाश्वत ब्रह्मलोक नित्य सिद्ध्यर्थ लोक कल्याणार्थ सालंकृत सहिरण्य उदकपूर्वक अहं करिष्ये స్థానిక మార్కెట్ యార్డ్ శివాలయం నందు గత 25 సంవత్సరాల నుంచి నరసింహస్వామి జయంతి సందర్భంగా అత్యంత వైభవపేతంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము.
ఈ యొక్క ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపాద కళ్యాణోత్సవము, నరసింహస్వామి జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవము, దసరా నవరాత్రి ఉత్సవములు, హనుమ జయంతి ఉత్సవములు చాలా విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో అనేక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్యాణోత్సవం ఇది 25వ సంవత్సరం యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నాగరికర్నూలు పట్టణంలో ప్రజలందరూ మరియు జిల్లాలో ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వయంగా కృపకు పాత్రలవుతూ ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దర్శించుకున్నారు. నిన్న రాత్రి కొండగట్టు చేరుకున్న ఆయన ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం అంజనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
शरीरोत्पन्नस्य मानानां वातापित्तकपसंयुगादिरात्माचस्य सुलक्षणदात्यादिरोगाणां समूलग्रेसनद्वारक्षीणारोग्य शरीरगायत्रीयापराजयात्मकाङ्गासिद्धं परमन्त्र परयन्त्र परतन्त्र परविद्या विनाशनार्थं आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं राजद्वारे राजगृहे अनुकूलसिद्ध्यर्थं श्री कुण्डकट्टु आञ्जनेय स्वामी देवता प्रीत्यर्थं प्रातःकाल आरतिनपूजनाख्यं कर्म करिष्ये। ओम नमो भगवते विचित्रवीरन्मते प्रलयकालानर्वज्वलनाय प्रतापवज्रदेहाय अंजनीगर्भसम्भूताय प्रकटविक्रमवीरदैत्यदानवयक्षरक्षो गणग्रवन्दनाय भूतग्रवन्दनाय प्रेतग्रवन्दनाय प्रियाचग्रवन्दनाय शाकिनीग्रवन्दनाय कामिनीग्रवन्दनाय ब्रह्मग्रवन्दनाय ब्रह्मराक्षसग्रवन्दनाय चोरग्रवन्दनाय मारीग्रवन्दनाय येहि आगच्छागच्छावेजया मम हृदये प्रवेशया स्फुर सच्चन्मदय व्याघ्रमुखबन्धन सर्पमुखबन्धन राजमुखबन्धन नारीमुखबन्धन सभामुखबन्धन शत्रुमुखबन्धन सर्वमुखबन्धन लङ्का प्रासादबन्धन आमुखमेव शमानय क्लीं 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 ह्रीं श्रीं श्रीं राजानां शमानय श्रीं ह्रीं क्लीं श्रीनामाकर्षया शत्रून्मद्धगमर्धगमार्गमार्गचूर्णय श्रीरामचन्द्राज्ञा मम कारिद्रीं ओम ह्रीं भूम हरैं ह्रूं रामस्वाहा जितवीरमान ममाशत्रून् भस्मं कुरुहरं वट्वाहा ओम नारायणाय नमः ओम नमः सुतराय नमः ओम वायुपुत्राय नमः ओम महेशाय नमः ओम महेशाय नमः ओम मन्मथाय नमः ओम देवाय नमः ओम प्रतिक्रामश्चिताय नमः ओम अंजनात्मने नमः ओम विश्वासमेव श्रीरामपाद। జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో దొంగలు దిగబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో లేని సమయం చూసి విజయలక్ష్మి అనే మహిళ ఇంటి తాళాలు పగలగొట్టి వస్తువులు చింతరవందంగా పడేసి బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీం డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రఘుచందర్, ఇన్ఛార్జ్ ఏ వేణుగోపాల్ తదితరులు వివరాలు స్వీకరిస్తున్నారు. ఇది యూడు ఫోటో తీసుకొని షేర్ చేసుకోండి సార్ ఓకే సార్ ఓకే ఇది యూడు ఫోటో తీసుకొని షేర్ చేసుకోండి సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీజేపీ మండల కార్యాలయంలో బీజేపీ మండల కార్యదర్శి పాగర్త సుధాకర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున జరిగే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకి ఓట్లు వేసి గెలిపించారని, అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారంలో వస్తుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నేలకొండపల్లి పట్టభద్రులందరూ కూడా బీజేపీ మండల కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఏదైతే ఉజ్వల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారో వారికి విద్యావంతులు అదే మేధావులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేలకొండపల్లిలో 2900 ఓట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం అన్ని గ్రామాల్లో జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి నిరుద్యోగులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ప్రేమేందర్ రెడ్డి గారికి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్దిల్లా. కేంద్రంలో మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఎలాంటి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన
భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి రైతులు పేద ప్రజలకు ఉపయోగంగా వాటికి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లా పట్టభద్రులందరూ కూడా బీజేపీ సపోర్ట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకుపోవడం కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని DHPS జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. బుధవారం రోజు ఒక వ్యక్తి గోతులో పడి మృతి చెందగా నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి మాట్లాడుతూ మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని, మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇప్పటికే 2 బిల్డింగ్ పై నుండి పడి మృత్యువాత పడ్డారని, కాంట్రాక్టర్కు లేబర్ అధికారులు ప్రిన్సిపల్ అండగా నిలుస్తున్నారని, కార్మికులు సామాన్య ప్రజల ప్రాణాలు తీసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరగాలన్నా ఉల్టా మన మీద పోలీసులు కేసులు పెట్టే వీళ్ళు మెడికల్ కాలేజ్ కోసం మేము కొట్లాడతాం, సాధించుకుంటాము, కేసులు అయితే జైలుకు పోతాం. మెడికల్ కాలేజ్ వచ్చిందని జనాలు సంతోషపడితే మీరు రోజుకొని పంపుతారా? చెయ్యరు. నేను అనేది ఏంటి, మేము నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, కంచె ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని రానియకుండా 10 మందిని పెట్టుకోవాలాడా? ఎట్లా మనిషి చచ్చిపోతే స్టార్ట్ చేస్తారా? ఒకటి సరే, నిన్న ఆయన చనిపోయింది అబ్బా, ఏమిచ్చిర్రు మీరు ఆ కుటుంబానికి? ఏమన్నా సాయం చేసిర్రా? వానికి కూడా ఒక పేద కుటుంబమే కదా, ఎవరు ఇయ్యరు. ఏమన్నా అంటే వాడు ఏదో దురదృష్టం కొద్ది చచ్చిపోతే కొంతమంది నాటకాలు ఆడి వాడి జేబులో కోటరు పెడతారా? మందు తాగి చచ్చిపోయిండు అని చెప్తారు. ఎంత సారు కాదు భాయ్. వీడికి వచ్చినాము మేము ఒక DHPS దళిత హక్కుల పోరాట సమితి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అనేది ఉంటుంది. ఇక ముందు ఇట్లాంటి ఏమైనా ప్రాణ నష్టం జరిగితే మొత్తం మీదే బాధ్యత. కాంట్రాక్టర్లపై హత్యా నేరం కేసు నమోదయ్యేదాకా కూడా ఇది 3వ వ్యక్తి. మొన్న ఒక ఆయన చనిపోతే గాయాలైతే వాని ఇతర రాష్ట్రాలకు రాత్రికి రాత్రి శవాన్ని ప్యాక్ చేసి పంపించే పరిస్థితి. అంటే ఇక్కడ ప్రజలు ప్రాణాలతో ఉండొద్దా? నీకు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు భయ్, వానికి కూడా వానికి ఒక కుటుంబము, బిడ్డ, పిల్లలు అందరూ ఉంటారు కదా. మీరు ఇంజనీర్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఉండాలనే మా బాధ. మీ కాంట్రాక్టుల మీద, మీ అధికారుల మీద కోపాలు కాదు మాకు. విన్నారా? భద్రత ఇవ్వండి కార్మికులకు. ప్రతిదీ లేబర్ ఆఫీసులో ఒక ఎన్రోల్మెంట్ చేస్తే ఇట్లాంటి దురదృష్టం పనికి వచ్చిన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ నుంచి మనకు పైసలు వస్తాయి. మీరింత సాయం చేయాలని మేము కొట్లాడతాం తప్ప మీరేదో టార్గెట్ అని, లేకపోతే మేము ఫైట్ చేస్తే మా మీద కేసులు పెడదామని భయపెట్టినా బాధ పెట్టినా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు అని మీ కాంట్రాక్టర్కి చెప్పు. మీ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే ఫోన్లు తీయరు వాళ్ళు. విన్నారా? నేను తెలుసు వాళ్లకు అవసరం లేదు. గోదావరికని ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ కళాశాలని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఇక్కడ జారీ చేసుకొని అమలు చేసుకున్న తరుణంలో, నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కానీ మరి ప్రమాదవశాత్తు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం రావుల విజయ్ అనేది దురదృష్టకరం. ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కి సంబంధించి ఎలాంటి ఫెన్సింగు, కంచె, ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది. నిత్యం ఒక ఓపీ పేషెంట్లే దాదాపు 2000 నుంచి 3000 మంది వస్తారు. ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేకపోవడం వల్ల కింద పడి జారిపడి మృతి చెంది పరిస్థితి దాపురిస్తూ ఉంది. మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది, 2 చనిపోయినారు. వీళ్ళను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని అడిగితే మరి భయభ్రాంతులకు గురి చేసే ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. లేబర్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టరు, ప్రిన్సిపలే వహించాలని DHPS తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు, సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది. దాని మూలంగా రావుల విజయ్ అనే చనిపోయిండు. దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో కూడా 2 సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ కానీ
కానీ చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికునికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్టర్ ఎట్లా నడిపిస్తాడో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడం హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపు దళిత సంఘాలన్నింటినీ పిలిచి ఈ ఏరియాలోనే ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్యాత్మికతతోనే ఆనందం ఉంటుందని అందరూ భగవన్ నామస్మరణలో తరించాలని ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి, కూర్మ జయంతి సందర్భంగా గోదావరికని అధికారుల నివాసం బంగ్లాస్ ఏరియాలోని దుర్గామాత అమ్మవారి ఆలయంలో గురువారం సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారికి లక్ష మల్లెపూలతో పుష్ప అర్చన, కుంకుమ పూజ నిర్వహించారు. బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కజ చలన్మీనావలోచన నవ చంపక పుష్పాభ నాసా దండ తిరస్కారి నాసాభరణభాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణ కైగలీభూత తపన పద్మరాగ శిలాదర్శ పరిభావిక బోలభూః నవ విద్రుమ బింబశ్రీ నెక్క హరిదశనచ్చద శుద్ధ విద్యాం పురాకార ద్విజ నిర్వచిత కశ్యపి మందస్మిత సాధు శామేశ బద్ధ మాంగళ్య లక్ష రోమల దాదార అరుణారుణ కౌసుంభ వస్త్రత్న కింకిని కారమ్య రచనాకామభూషి మార్గోరుద్యాన్విత మాణిక్యమ పదద్వయ ప్రభాజాల మరాళి మంద గమన మహాలావణ్యాంగి సర్వాభరణ వివా స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగరణ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కలం భవన మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంగాత సూర్య బండాసుర వలోదిప్త శక్తి సేన కోటి కోటి పిలావృత చక్రరాజ మాలిని కాక్షిప్త వహ్ని సైన్య వదోద్యుక్త శక్తి బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ఉగాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నమ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధా సారాభివర్షిణి కటిలత సమరుచి చక్రోపర సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక ఆరాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నివానన శాంతోధరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలాని కామదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామవత బాలోపనాశిని నిస్సంశయ స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వర భైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సారాచర జగన్నాథ చక్ర రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మ స్వరూపిణి చిల్లస్రాక్షి సహస్రభా ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞ రూప నిగమ పుణ్య పుణ్య సమాధాన చంద్రిక చితి సత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి పర ప్రత్యక్ష నిరూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసిక దయా జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రమోరాజ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని విశ్వ సాక్షిని సక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మ రూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధ మాత వర్ణా త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్వితాయ సాన్న ప్రియాత్మస్థ పశులోక భయంకరి కాలరాత్రాది శక్తౌగా భృత సిద్ధౌదన ప్రియ మహావి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన కులోమదాచిత బంధ మోచని బంధురాలక విమర్శ రూపిణి విద్యా వేదాది జగత్ ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్ప సేవిత శ్రీ శోష సాక్షరి విద్య ఆదిశక్తి
బ్రహ్మాత్మైక స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానందాబలి ప్రియ భాషా రూప వివత్సేన భావిప్రద సాంప్రదాయేశ్వరి సాధ్వి గురు మండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధువతి మహి ఘనాంబ గుణ్యకారాధ్య కలగా శుద్ధ జప పుష్పని బాపతి ఓజోవతి విచిత్ర రూప ప్రియవ్రత దురారాధ్య దురాధం కళా వివిక్తస్థ వీర మాతా వేత్ప్రసూః ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవ రోగజ్ఞ భవ చక్ర ప్రవర్ధిని చరిరాలంబ స్వాత్మ రామా సుధాస్తుతి యజ్ఞ ప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి విరాగిని ప్రగల్భ పరమోదార పరమోద మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్ని వామకేశ్వరి పంచైవిక ఆబాల గోప విద్య సర్వానుల్యంగ శాసన శ్రీచక్ర చిల్లిక లక్ష్మీ పరివాహ చలమలీనావలోచన పుష్పాభ నాసా దండ విరాజిత నాభ్యాలమాల రోమాలే లతా ఫలకు చద్వయి లక్ష రోమాల సాధార సమునేయ మధ్యమా సనభార లలమధ్య పట్టణ భద్రమణి పురా విష్ణుదాశ్వ కోటి కోటి విరాజిత మహాపాశుపతస్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాసురుని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటస్థ సమయ ఆచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి వివేదిని మణిపూరాంతరు పంచానిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణాంతర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహార బందర్స్లో అమ్మవారికి లక్ష మల్లెల అర్చన నిర్వహించడం జరిగింది. అమ్మవారి దగ్గర మేము ఈ వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరము లక్ష మల్లెల పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాలనీ కుటుంబ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి లలితా పారాయణము, అలాగే అన్ని ఇంకా అమ్మవారి లలిత సహస్రనామము, కుంకుమార్చన, వివిధ మల్లెపూలతోటి పూజలు నిర్వహించుకోవడం జరిగింది. వైశాఖ మాసంలో ఇప్పుడు జరిగే వైశాఖ మాసంలో అమ్మవారికి ఇంకా వివిధ దేవతలకు మల్లెల పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో మేమందరం ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారి పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. వైప్ లైన్ మరమ్మతుల వల్ల ఏర్పడిన నీటి సరఫరా అంతరాయాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయాలు చేయడం మా సిద్ధాంతం కాదని 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెంటం ఉదయరాజ్ ధ్వజమెత్తారు. తేదీ 20న మార్కండే కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని
మరమ్మతుల తర్వాత నీటి సరఫరా జరుగుతుందని రామగుండం మున్సిపల్ కమిషనర్ అధికారికంగా సమాచారం వెల్లడించినా కూడా కొందరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉద్దేశంతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటన్నారు. మే నెల 20 తారీఖు రోజు మార్కెమే కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామంటే అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము అనేసి చెప్పని నీచమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిందనే కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెల్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18 తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో పనులు చేస్తారని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముస్త్యాల గ్రామ సమీపంలో 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఐడియల్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ముత్యాల గ్రామానికి చెందిన 2 మాత్రమే హెల్పర్లుగా నియమించుకున్నారని వారితో కూడా వెట్టి చాకరీ చేస్తూ శ్రమదోపిడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది లెటర్ ప్యాడ్ ఉన్నదా అనేది కాంగ్రెస్ మేము ముస్త్యాల గ్రామస్తులం. ఇది ముస్త్యాల్లో ఎక్స్ప్లోజివ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి గత సంవత్సరంన్నర అవుతుంది, కానీ ఇంతవరకు ఇందులో మా ఊరు నుంచి మాత్రం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. యాక్చువల్గా ఇందులో నుంచి 4 బండ్లు వెళ్తున్నాయి, కానీ హెల్పర్లను కేవలం ఒక 2 హెల్పర్లను మాత్రమే మా ఊరోళ్ళని పెట్టుకున్నారు. 4 డ్రైవర్లు, 4 సెక్యూరిటీ, కంప్లీట్గా అందరు బయట వాళ్ళనే తీసుకున్నారు. మేము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యం అస్సలే రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క కంపెనీని దయచేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్థానిక ముస్త్యాల గ్రామంలో అనగా ఐడియల్ కంపెనీ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు మా యొక్క గ్రామ ప్రజలకు తెలియకుండానే అధికారులతోటి కుమ్మక్కై
ఈ యొక్క ఐడియల్ కంపెనీ వాళ్ళు అనేది 2 సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకొని గ్రామ సభ కూడా పెట్టకుండా వాళ్ళు స్వతగా వాళ్ళ స్వత నిర్ణయం కొద్దీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక ఇక్కడ ఉన్న ఏదైతే 1200 జనాభా ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క కంపెనీ దగ్గరలో ఉన్నంత మాత్రాన ఈ ఎక్స్ప్లోజ్ కంపెనీ తోటి ప్రజలకు చాలా ఇబ్బంది కూడా జరగడం జరుగుతుంది. మేము ఇంతకుముందు కూడా ఒకసారి ఎన్టీపీసీలో కూడా మేము వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే 4 బండ్లు ఐడియల్ కంపెనీస్ వాళ్ళు వెహికల్స్ నడుస్తున్నాయి. ఏదైతే ఉందో మా ఒక విలేజ్ నష్టపోతుండ్రో మాకే ఉపాధి కల్పించాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా జరగనట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మేము ధర్నా కూడా చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.